మీకు ప్రియమైన మీ పిల్లలు వాస్తవాలను గ్రహించటానికి మైదానంలో కూర్చున్నారు. వాస్తవాలను మాకు తెలియచేయండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో ప్రేత అనగానే జీవము లేని శరీరము అని అర్థం. ప్రేతపురం అంటే యమలోకం, యమపట్టణం అని అంటారు డిక్షనరీలో. ఈ ప్రేత అన్నది ఆత్మను పోగొట్టుకున్నది, తిరిగి ఈ ఆత్మ శరీరాన్ని తెచ్చుకుంటుందా? అదే కదండి మరణించిన వారు మరి ఆత్మలుగా వస్తారా, పోగొట్టుకున్న శరీరాన్ని తెచ్చుకొని భూమి మీదకి వస్తారా? కుమారుడు మంచి వివరణ ఇచ్చేశాడు మీకు, సంతోష్. ఏంటంటే పాతాళానికి పోయినవాడు, భూమిని విడిచిపెట్టినవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమి మీదకి రాడు. ఒక లోకం ఉంది, ఆ లోకంలో పాతాళం అనేది ఉంది, ఆ పాతాళం ప్రక్కన పరదైస్ అనేది ఒకటి ఉంది. మరి రెండిటికి మధ్య మహాగాథ ఉంది. ఇవన్నీ కూడా మనం బైబిల్లో చదువుకున్నాం. ఏదో ఊహించి ఎవరో రాసినటువంటి మాటలు మీకు చెప్పటం లేదు, బైబిల్లో ఉన్నవే. కనుక ఆత్మ అనే దాని గురించి మనం ఆలోచిస్తే, మన గురించి దేవుడు ఏమన్నాడు, మనల్ని ఏమన్నాడు అని మనం ఆలోచించుకుంటే, దేవుడు తన ఆత్మను మనకిచ్చినట్టుగా బైబిల్లో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అని ఉంది. అంటే మీలో ఇప్పుడు శరీరాలతో మీరంతా ఉన్నారు, మీలో దేవుని ఆత్మ ఉన్నది. ఏ ఆత్మ అది? దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఉన్న మీరు శరీరాలలో భూమి మీద ఉన్నారు. కనుక ఆరాధించేటప్పుడు ఒక సందర్భాన్ని యేసు ప్రభు ద్వారా పరలోకమందున్న దేవుడు గుర్తు చేశాడు. ఏమని? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అందరూ తీయండి, 24వ వచనం. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఎవరైతే ఆరాధించాలనుకుంటున్నారో వారు ఆత్మతోనూ, అంటే మీ శరీరములో ఉన్న మీదైన ఆత్మతోనూ సత్యము వాక్యముతోనూ ఆరాధించాలి అని ఉంది. అంటే మీలో ఉన్న ఆత్మ దేవుని వలన వచ్చిన ఆత్మ, మీలో ఉన్న ఆత్మ దేవుని వలన, దేవుని నుండి వచ్చిన ఆత్మ. ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? మళ్ళీ మనం బైబిల్లోకి తొలి మానవుడి దగ్గరికి కానీ వెళ్ళిపోతే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని శరీరాన్ని, ఆకారాన్ని, మట్టి బొమ్మను చేసి వాని ముక్కురంధ్రాల గుండా జీవవాయువును, ఇది ఆత్మ, జీవం, ఉండవలసిన జీవం, ఎప్పుడు ఉండే జీవం, జీవవాయువును ఊదగా నరుడు అప్పుడు ఏమైపోయాడు? జీవాత్మ. పరమాత్మ, తండ్రి అయిన దేవుడు జీవాత్మ, కుమారులమైన మనకున్న ఆత్మ. అసలు ఇంతకీ ఆత్మ, జీవం, ఉన్నవాడు అని చదువుకున్నాం కదా, ఉన్నవాడు, జీవం, ఆత్మ. అసలు దీని పరిమాణం ఏంటి? దీని ఆకృతి, దీని ఆకారం, దాని పొడవు, దాని వెడల్పు,
మరి ఎంత ఉంటుంది ఆత్మ అనగానే ఒక్కసారి మనం అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చివరి ఏమన్నా 50వ వచనం. అందరూ బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యములు ఏమన్నా 7వ అధ్యాయం 50వ వచనం. అక్కడే ఉంది చూడండి. ఆకాశము నా సింహాసనం, దేవుడైన ఆత్మ, ఆత్మ అయిన తండ్రి అయిన దేవుడు. ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కడతారు? ఇదెవరన్నారు? దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి తండ్రి కొడుకులతో మాట్లాడిన సందర్భం. దావీదు, సొలొమోను. రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చెయ్యడు. ఏమబ్బా, ఎందుకు ఈ లోకంలో ఉండడు మరి దేవుడు? బాగా వినాలి. దేవుడు ఎందుకు ఈ లోకంలో నివాసము చేయడు అని వ్రాయబడింది. ఎందుకు నివాసం చేయడు ఈ లోకంలో? ఆకాశ మహాకాశాలే ఆయనను పట్టజాలనంత విపరీతమైన ఆకారమైంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అసలు ఆత్మ అంటే ఏంటో. ఏదో ఆత్మ ఆత్మ అనేస్తున్నాం కానీ అసలు దాని పవర్ ఏంటో అసలు ఎవరికి అర్థం కావట్లే. ఏమండి, దేవుని ఆత్మ పరిమాణం, దేవుని ఆత్మ విస్తీర్ణం, దేవుని ఆత్మ నిజంగా వైశాల్యం అసలు ఎంత పడుతుందంటే, ఆయన ఈ లోకమందు, భూలోకంలో ఏమున్నాయి? ఏమీ లేవు. భూమి ఒకటి ఉంది, భూమికి అటు ఇటు గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలు సూర్య కుటుంబంతో మరి సూర్య కుటుంబంగా పిలువబడుతుంది. ఈ సూర్య కుటుంబం మరి పాలపుంత నక్షత్ర మండలంలో ఒక చిన్న పార్టు. పాలపుంత నక్షత్ర మండలం లాంటి మండలాలు, కొన్ని కోట్ల మండలాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వం అంతా ఆలోచిస్తే పైన ఆకాశం కనిపిస్తుంది. ఇది ఒక విశ్వం. భూలోకం ఎక్కడుందో మరలా మీకు అడ్రస్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భూలోకం సూర్య కుటుంబంలో ఉంది. సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంత నక్షత్ర మండలం ఆకాశంలో ఉన్న కోట్ల నక్షత్ర మండలాలలో ఇది ఒకటి. హమ్మింగ్ ఇవ్వకండి అయినా, బేస్ ఇవ్వకండి అయినా, మాటలు క్లారిటీ ఉండాలి ఆయన, మర్చిపోకండి. మాటలు క్లారిటీ ఉండాలి. పాటలు కాదు కదా ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించడానికి మీరు పెట్టడానికి. మాటలో క్లారిటీ కరెక్ట్గా ఇవ్వాలి మీరు. మరలా చెప్తున్నాను, భూలోకం సూర్య కుటుంబంలో ఉంది. సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలం మిల్కీవేలో ఉంది. పాలపుంత నక్షత్ర మండలం లాంటి మండలాలు హైడ్రా సెంటారస్ అని, ఆండ్రోమెడా అని, ఏమంటే ఇలాగ ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇలాంటివి కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఈ కోట్ల సంఖ్యలో ఉన్న మండలాలు, నక్షత్ర మండలాలని ఆవహించే ఒక ఆకాశం ఉంది. ఎంత పెద్దదండి బాబు. ఇప్పుడు మన తండ్రిని పట్టలేనిది ఏటట చదువుతున్నాడు ఇక్కడ. మన తండ్రి పట్టలేడట. భూలోకం పడుతుందా ఆయనకి? భూలోకం పడుతుందా? ఆకాశము నా సింహాసనము, భూమి మీరుండే ఆ లోకం నేను పెట్టుకునే నా పాదపీఠం. నా కోసం భూమి మీద ఎలాంటి మందిరాన్ని కడతారా మీరు? నా ఆకారం మీకు తెలుసా? నా సైజులు మీకు తెలుసా? నా కొలతలు మీకు తెలుసా? నా కొలతలేటో తెలుసా మీకు? ఇదిగో చెప్పాడు చూడండి. గుడి కట్టాలనుకునే వానికి చెప్తున్న కొలతలు. టైలర్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా కొలతలు ఇస్తామో, గుడి కట్టాలనుకునేటప్పుడు సొలొమోను మహారాజుకు దేవుడు చెప్తున్న కొలతలు. నా కొలత ఏటో తెలుసా? ఆకాశము నా సింహాసనం, అక్కడ కూర్చుంటాను. మరి మిగతా బాడీ అంతా ఎక్కడ ఉంటుంది? ఆకాశం కుర్చీ అనుకుంటే ఏనైనా, భూమి నా పాదపీఠం ఏనైనా. ఎంత పెద్ద రూపం ఉన్నది. మరి మీ రూపం ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఇప్పుడు మీ రూపం ఏంటి చెప్పండి. మీ రూపం ఏంటవుతుందండి? రాజు కొడుకు రాజు అవుతాడు, కుక్క పిల్ల కుక్క అవుతుంది, మేక పిల్ల మేక అవుతుంది, కాకి పిల్ల కేక అవుతుంది. మరి దేవుడు పిల్లడు, దేవుడు
అంత పెద్ద సూపర్ పవరు, నువ్వేమనుకున్న సూపర్ స్టారు కాదు, నువ్వు సూపర్ పవర్. మరి అంత పెద్ద పవర్ని 6 అడుగులు ఉండి 3 అడుగులు వెడల్పున్న ఈ చిన్న మాంసపు ఈ గూడులో ఎలా భరిస్తుందండి గూడు అనుకుంటున్నారా? అది దేవుడు చేసిన బొమ్మ కనుక. మన వాళ్ళు కమ్మరోళ్ళు చేస్తే పగిలిపోతుంది. బొమ్మని మన మీద ఈ ఆకారాన్ని చేసింది ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడు. నేల మంటితో నరును నిర్మించి అని బైబిల్లో ఉంది. బొమ్మను చేసింది దేవుడు. ఆ బొమ్మలో ఎంత పెద్దదాన్ని పెట్టాడు? తన కుమారుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత తండ్రి రూపాన్ని కలిగిన వాడు. ఎందుకు? ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే మీ రూపం ఎక్కడది? ఏమండి, ఇప్పుడు నాకు ఎక్కడో చైనాలో ఉన్నాడు చీపు కళ్ళు చెప్పడి ముక్కు కొత్తేనారు, నేను మా నాన్నకు పుట్టిన అనుకుంటారా? ఆ రూపం ఎవరిది? చైనా వాడు, జపాన్ వాడు, ఇండోనేషియా వాడు, ఫిలిపైన్ వాడు రూపాలు అవన్నీ. ఆ చీపు కళ్ళు, చెప్పడి ముక్కు, పొట్టి హైట్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా. అలాగని నీగ్రో వాళ్ళు ఎలాగవుతాం? పెద్ద బండ పెదులు, బండ నోరు, భయంకరమైన ఉంగరాలు చుట్టిన, శుభ్రంగా మాడిపోయినట్టు తలంతా ఉంగరాలు, చిన్న జుట్టు, నల్లటి ఆకారం, ఎత్తైన మనిషి, లైక్ పెద్ద మంకీలాగా ఉంటారు వాళ్ళంతా. మీకు తెలుసు, అది నీగ్రో వంశం. మరి మనం దేవుని వంశం కదా, మరి దేవుని పిల్లలం కదా, ఆయనకు పుట్టిన వాళ్ళం కదా, ఆయన చేసిన వాళ్ళం కదా. మరి మన రూపం ఏంటి? మన రూపం కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం. అందుకే ఎప్పుడైతే శరీరం పగిలిపోయిందో ఈ భూమి నిన్ను పట్టదో. కోరికలు తీర్చుకోవడం తిరుగుతున్నావు అనేవాడు మున్సిపాలిటీ వాడు అంటాడు. ఆ మాట తప్పుడు మాట. అది బైబిల్ మీద సరైన అవగాహన ప్రపంచానికి సరిగా లేదండి. అమెరికా వాడికి కానీ, యూరోప్ దేశాల్లో ఉన్నోళ్ళకి కానీ బైబిల్ మీద సరైన అవగాహన ఎవరికి లేకపోవటం వల్ల అసలు నీ రూపం ఏంటో చెప్పలేకపోతున్నాడు ఆయన. వాడు చెప్పలేకపోతాడు. నువ్వెవరు అనుకుంటున్నావు? నువ్వు 5 feet 6 inches లేకపోతే 6 feet అనుకుంటున్నావు నువ్వు? కాదు, అది మట్టిలోకి పోయే నీ బొమ్మ ఆకారం. మరి నీ ఆకారం ఎంత? 6వ అధ్యాయం యోహాను సువార్త 63 వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం ఉంది చూసారే, ఈ 6 అడుగులది కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆత్మ అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు అది జీవించబట్టే, అది జీవింపజేయబట్టే నువ్వు కదులుతున్నావు. అది జీవింపజేయకపోతే జనరేటర్ వర్కౌట్ అవుతున్నట్టుంది. ఏమైనా జనరేటర్ అన్నాయి మీటింగులది? బయట ఉన్నది అది జనరేటర్. ఇప్పుడు అది ఎవరైనా లేపేయండి, మొత్తం చీకటి అయిపోద్ది. ఆత్మయే జీవింపజేయుచున్నది. కంటికి చూపు, నోటికి మాట, చెవిటికి వినుకుడు, శరీరానికి కదలికలు, ఆకలి, దప్పుకలు, ఇవన్నీ ఎలాగొచ్చాయి అనుకుంటున్నారు? ఆత్మ. ఆ ఆత్మ చుట్టుకొలతంతా, ఆత్మ వైశాల్యం ఎంత ఇప్పుడు చెప్పండి మీరు? దేవుని నుండి వచ్చింది కనుక నీవు కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత వైశాల్యం ఇది. ఎంతవరకు? భూమిని విడిచిపెట్టగానే ఇది పట్టదు కనుక నువ్వు పోతున్నావు. పట్టే 2 లోకాలు, ఒకటి పరలోకం, 2 పాతాళం. కోరిక తిరగపోతే ఆత్మగా వచ్చి ఎక్కడ తిరుగుతో పడతాది భూమి. ఈ భూమి పట్టదు కదా. ఈ మూర్ఖులు అనుకుంటున్నారు కోరిక తిరగపోతే వచ్చి తిరుగుతున్నారని. రారండి, ఇంకా రారు. ఒక మంచి వెర్స్ చూద్దాండి బైబిల్లో నుంచి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం. వారు ధనము గలవారై పండుకొందురు. ఎవరో? డబ్బున్న ప్రతివాడు డబ్బు కలిగి పడుకుంటాడు, కానీ మరలా లేవరు. లేవరట. ఒక టైం వచ్చేసరికి లేవడం. కన్నులు తెరవగానే లేకపోదు. కన్నులు, మిగతా వాళ్ళు కన్నులు తెరవగానే లేకపోతారు. భయములు జలప్రవాహంలో వాటిని కరింపట్టుకుని చూసారా? ఉండరు. మీరేటో వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళంతా ఉంటారా? కనబడరండి. ఎవరికి కనబడరు వాళ్ళు. ఎవ్వరికి. అంటే కనబడని లోకానికి వెళ్ళిపోతున్నారు.
వాళ్ళను పట్టే లోకానికి, వాళ్ళు ఉండగలిగే లోకానికి వెళ్తారే తప్ప అది పరలోకమా నరకమా? చాలా భయంకరంగా ఉంటుందండి అది. మీరు ఏమనుకుంటున్నారో కానీ నిజంగా అండి దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. ఏనా దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. ఎందుకంటే తరతరాలకు మనకు నివాసం ఎవరో, తరతరాలకు మనకు నివాసం ఎవరని మీరు బైబిల్లో 90 అధ్యాయం కీర్తనలో చదువుకున్నారు. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నువ్వే, మేము ఎక్కడ ఉండగలం మహానుభావా? భూలోకమా? చిన్ని ఆకారాలు మేము అక్కడ, చిన్ని ఆకారాలు వద్దు. అక్కడ మేము చిన్ని ఆకారంలో ఉండలేం. ఏమంటే చిన్ని ఆకారం ఏంటిది? మట్టి ఆకారం, చిన్నది. ఈ చిన్న ఆకారంలోనే ఇప్పుడు చీమలు మన ముందు నిలిచి వెళ్తుంటే అందులో ఒక చీమ మనల్ని చూసి, అది కూడా మా చక్రవర్తి గారు వెళ్తున్నారంటే మనకి ఎలాగుంటుంది? చీమలన్నీ నడుస్తున్నాయండి. ఒక చీమ మనతో మాట్లాడింది అనుకోండి కాసేపు, అది కూడా మా చక్రవర్తి గారు ముందు వెళ్తున్నారంటే ఇది చక్రవర్తి మీకు. ఆ ఆకారానికి అదే ఆకారం చక్రవర్తి ఉంటుంది. ఇప్పుడు మన ఆకారాలకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉన్నాడా? మరి నీ ఆకారానికి 6 అడుగుల ఆకారం పెద్ద చెప్పుకోదగ్గ ఆకారం కాదు అది. అసలు భూమే ఆకారం కాదు ఆ మహాకారానికి. నీ ఆత్మ ఆకారానికి ఈ విశ్వమే ఆకారం కాదు. ఎందుకంటే కూర్చుని కుర్చీ ఆకాశం. అసలు నువ్వు నీ గురించి ఆలోచించడానికి నథింగ్. అలాంటి నువ్వు బాగా డబ్బు ఎక్కువ ఉంది నీకు ఉంటే కనబడతావేటి తెల్లవారేసరికి. వారు ధనము గలవారై పండుకొందురు, ఏమీ లేనివారుగా కనబడకపోదురు. ఏనైనా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వారి గురించి ఏడవకండి. చచ్చిపోతున్నారు వాళ్ళ గురించి మీరు ఏడవకండి. ఇదేంటి ఏడొద్దంటేనా? ఏడొద్దంటేటండి వాళ్ళ గురించి మీరు ఏడవకండి. తిరిగి రాడు కదా. వచ్చేవాడైతే ఏడుస్తారంటే అర్థం ఉంది. రాడు కదా, రాడు కనుక వెళ్ళిపో పద. రాడిక చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వాని గురించి మీరు అంగలార్చవద్దు. వాడికి తిరిగి రాడు. జై జన్మభూమి అని చంద్రబాబులకు చెప్పడు. ఏమి జన్మభూమి అండి బాబు ఇది? ఇది జన్మభూమా నీకు? ఏదో చిన్నపిల్లవాడు చంద్రబాబు, ఇది రాజకీయాల్లోకి వెళ్ళాడు అంతే. ఏదో చిన్న కాలేజీలో చదువుకున్న డిగ్రీ వరకు రాజకీయాల్లో ప్రవేశించాడు అంతేగాని మహాజ్ఞానం కాదు. చిన్నపిల్లడు పాపం ఏదో అమాయకుడు జన్మభూమి అనుకుంటున్నాడు. ఏమి జన్మభూమి? వాళ్ళ మామ వదిలేశాడు. జన్మభూమి చాలా రోజులు అయిపోయింది, మరి కనిపించలేదు. కానీ బొమ్మ వేసుకుంటున్నాడు. సుఖమే ఉంది. ఆయన బాధ మీకు తెలీదు. బొమ్మ వేసుకున్నావు కానీ నువ్వు ఇక్కడ, అతని బొమ్మ అక్కడ ఆడుతుంది. మహాలోకం, అగ్నిగుండం, పాతాళ లోకం. ఎవరివైతే నువ్వు, ఎవరివైతే మాకేంటి? మళ్ళీ చదువునన్న మాట, చనిపోయిన వాని గురించి అడగకండి, వాని గురించి మీరు అంగలార్చకండి. వాడికి రాడు, మర్చిపోండి. తన జన్మభూమిని చూడడు. ఇక జన్మభూమిని చూడ్డు. నిన్న వాక్యం చదివారు కదా, ఆయన ఊరే అతను మర్చిపోద్దట. యెషయా గ్రంథంలో నిన్న చదివారా? 26వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 14వ వచనంలో, సచ్చిన వారు మళ్ళా బతకరు, ప్రేతలు మరి లేవరు. కనుక వాళ్ళు రారు. వారి స్థలం వాళ్ళు గుర్తించదు. ఎవరు నువ్వు అని అడుగుతుంది. వారికను స్మరణకు రాకుండా నువ్వు వారిని తుడిచివేసితివి. గాంధీ చచ్చిపోయాడు, అందరూ మర్చిపోయారు. గాంధీ చచ్చిపోయాడు, అందరూ మర్చిపోయారు. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన ఈ వేదాంతం మీరు ఆలోచిస్తే మానవ పుస్తకాలలో లేని మహాజ్ఞానం. దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడో తెలుసా? నీకెందుకు భూలోకాన్ని పంపించాడో తెలుసా?
ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చారు, మీరు మామూలుగా ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఎందుకంటే ఆయనకు ఒక అనాథ సంకల్పం ఉంది. తనకు చాలామంది పిల్లలు కావాలని అనుకున్నాడు. ఆ పిల్లలు వచ్చేటప్పుడు భూమి మీద వాళ్ళకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నివాసంలో ఉంటున్న వారు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని కొంత ప్రసాదించాడు. ఆ ఆయుష్కాలంలో వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి యేసుక్రీస్తులా సర్టిఫికెట్ పొందాలన్నాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి పదాలు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట, మనము ముందుగా తండ్రి అయిన దేవుని కోసం నిర్ణయించుకోబడిన వారమై మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తండ్రి అయిన దేవుడు తన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు గనక క్రీస్తు భూమి మీదకి వచ్చి ఎలా బ్రతికాడో భూమి మీదకి వచ్చిన నువ్వు కూడా క్రీస్తులో బ్రతికితే సర్టిఫైడ్, పరిశుద్ధులము నిర్దోషులము సర్టిఫైడ్ అవ్వాలి. మీరు ఇక్కడ ఈ 6 అడుగుల ఆకారంలో సక్సెస్ అయితే, ఈ 6 అడుగుల ఆకారంలో సక్సెస్ అయితే మీరు పైకి వెళ్ళిపోతారు తండ్రి దగ్గరికి. ఎందుకంటే తరతరములకు నివాస స్థలము నీవే. ఆ మహాలోకం పట్టేది, మీ కొరకు వేచి చూచేది, మిమ్మల్ని పిలిచేది ఆ తండ్రి ఒక్కడే ఉన్నాడండి. పాపం తండ్రి పిల్లలకి అన్నాడు, నాన్న పిలుపు కోసం ఎదురు చూశాడు. మిమ్మల్ని భూలోకానికి పంపించిన తర్వాత నాన్నగా మిమ్మల్ని రమ్మన్నాడు. కానీ ఎందరూ నాన్న అని తండ్రిని పిలుస్తున్నారు. మొదటి కుమారుడు యేసు, పరిశుద్ధాత్మ దేవుడు రెండో కుమారుడుగా ఉన్నప్పుడు పరలోకంలో పుట్టిన వీరిద్దరే భూలోకంలోకి వచ్చిన ఆదాము ద్వారా ఈరోజు మనం అంతా దేవునికి పిల్లలం కావాలని, భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు మానవ ఆకారంతో యేసుక్రీస్తు ద్వారా మనం అంతా దేవుని పిల్లలుగా పరలోకానికి చేరాలని ఆ తండ్రి ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాడో. నీవు కావాలని, నేను కావాలని. ఈ మధురమైన ఈ పాటను ఒక్కసారి మీరు చూడండి, ఎంత ఆనందపడతారో. స్థలం భూమిలోకముంది తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమిలోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము, మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు, తిరిగి రండి పిలుచుచున్నావు నీవు, చావే వరమని నిన్ను చూసే భాగ్యం నీ సేవలు, చావే వరము నాకే, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలం నీవే మాకు దేవా. మరణమే ఎదురైనా ఏ రూపంలో అదిందా, నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే, మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉందా, నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు
మరణమే గొప్పదని తన దృష్టికే విలువ కలదని మరణం చూడక బ్రతికే నరుడే లేడని తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా తరతరముల నుండి నివాస స్థలం నీవే మాకు దేవా ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా పరలోకమందరం కలిసి రావాలనే రాశాడా దేవుడు ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా పరలోకమందరం కలిసి రావాలని ఉంచాడా దేవుడు ఈ లోకమే మనకు యాత్రని పరలోకమే మన నివాసమని దేవుని సేవలు మరణిస్తే విశ్రాంతని తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా తెలుసుకో మానవా తండ్రి ఆశను తెచ్చిపోవా తరతరముల నుండి నివాస స్థలం దేవుడని తెలుసుకోవా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. వారికి ప్రేమింపరు పగబెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును మరణించిన తరువాత వారికి ఎప్పటికీ నీ వంతు లేదు. ఏముంటుందని వచ్చేస్తున్నావు? చచ్చిపోయిన తర్వాత వచ్చేసావా నువ్వు? ఎక్కడికి వచ్చేస్తావు? ఇవి పడుతుందా? నువ్వు పాపివైనా సరే మరణించిన తరువాత నీ రూపం మాత్రం చిన్నది కాదు వచ్చేటానికి. మీకు అర్థమైందా? నువ్వు పాపివైనా నీతిమంతుడు అయినా మరణించిన తరువాత నీకున్న రూపం, మీకు అర్థమైందా? నీకున్న రూపం ఉంది. ఆ రూపం ఇప్పుడు కనబడుతున్న ఈ తల వెంట్రుకలు నల్లగా వచ్చి ఆ తర్వాత తెల్లగా మారిపోయి ఆ తర్వాత సీటు 16గా గ్లామరస్గా ఉన్న ఈ ఫేస్ అంతా తర్వాత ముడతలు పడిపోయి ఇది దరిద్రపు శరీరం కదండి. ఈ ఆకారం దీన్ని చూసి ఈరోజు మనిషి పొంగిపోతున్నాడండి. నేను చాలా ప్రపంచ సుందరనానో లేకపోతే ప్రపంచ సుందరనానో వసిపురిసిపోతున్నారు. ఇవి నమ్ముకున్నవి ఇవేవి కూడా మంచివి కావండి. ఇవంతా మనకి అన్యాయం చేసేవే. ఇవి కొంతకాలం టెంపరీగా ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకడానికి ఇచ్చిన తాత్కాలికమైనటువంటి T&DL అడిది. ఒక డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎక్కడికైనా పంపింది అనుకోండి, మీకు ట్రావెలింగ్ అలౌన్స్ను డియర్నెస్ అలౌన్స్ ఇస్తారు. మీల్స్ ప్రాబ్లం లేకుండా దానికి ఇస్తారు డబ్బు, ప్రయాణపు ఖర్చు నిమిత్తం కొంత ఇస్తారు. అలాగే భూమి అన్నది మనిషికి తాత్కాలికముగా నియమింపబడినది యాత్రస్థలం. ఇక్కడ మీరు ఉండిపోవాలనుకోవడం ఈ చిన్న ఆకారంలో అది మీరు తెలుగు తక్కువతనం. నేను ఉండిపోతానని చాలా మంది అనుకుంటున్నారు. ఎవ్వరు ఉండరండి. అలా ఉండిపోవడం చాలా పొరపాటు. ఈ చిన్న ఆకారంలో మీరు వచ్చింది మీ పరీక్షకు నిలబడడానికని మనం బాగా ఆలోచించాలి. మళ్ళీ చదువుదాండి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదువుకుందాం చూడండి. వారికి ప్రేమింపరు పగబెట్టుకోరు చచ్చిపోయిన తర్వాత ఒక అసూయలు ఉండవు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. మళ్ళీ దేనికి వచ్చేస్తావు? ఇక్కడ నీ వంతు ఎవరు ఉందంటే ఇక్కడ పని చేసి వెళ్ళడానికి. పాపం ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోయేవాడు అబ్రహాంతో చెప్తున్నట్ట, తండ్రి అయిన అబ్రహామా నాకు సడన్గా ఒక ఐడియా వచ్చేసింది అన్నాడు. ఏంటినైనా అని అడిగాడు అబ్రహాము. తీయండి బైబిల్ 16వ అధ్యాయం లోకాసు వార్త. 16వ అధ్యాయం లోకాసు వార్తలో 27వ వచనంలో వీడికి ఒక డబ్బున్నాడు కదా, ఐడియాలు ఎక్కువ వీడికి.
ఒక ఐడియా వచ్చింది. చచ్చిపోయిన తర్వాత ఎలాంటి ఐడియా వచ్చిందంటే వీడికి, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు, నాకింకా 5 సహోదరులు ఈజిప్టు దేశంలో ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై వారికి ఇప్పుడు ఎలాగైనా బోధ జరగాలి కనుక మంచి మాటలు చెప్పి ఆ పిడి సుందరలట్టుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఇంకా రాలేదు. నీ కుడి పార్శ్వన నా లాజర్ అనేవాడు ఉన్నాడు. అందుకు అబ్రహాము వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి అదిగో ఆ లాజర్ గారిని పంపించి బాబు మహానుభావ అని అబ్రహాం అడుగుతుంటే అబ్రహాం గారు అంటున్నారు, వారి యొద్ద మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మిరియాం ఉంది, అహరోన్ ఉన్నాడు, వారి మాటలు మరి వినాలి కదా. చచ్చిపోయిన వాళ్ళు ఒకటి వెళ్తాడా? అటు మంచోడైనా వెళ్ళడు, చెడ్డోడైనా వెళ్ళడు. భూమి మీదకి రారు వాళ్ళు, భూమి మీదకి వెళ్ళకూడదు, నో పర్మిషన్. దేవుడు కూడా ఇలాంటికి పర్మిషన్ ఇవ్వడు. మచిలీపట్నంలో ఇంత పెద్ద సభలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు రాకుండా? ఏం చేస్తున్నావు? కోడి మాసం రాలేదా? ఎవరైనా చచ్చాడని రాలేదా? ఎవరైనా బతికారని రాలేదా? ఎవరైనా పుట్టారని రాలేదా? రోగం ఉందని రాలేదా? లేదా ఇంకేమైనా భక్తి ఉందని రాలేదా? అంత ఆపర్చునిటీ వాడు అసలే సరిగ్గా రాలేదు. పోయిన నెల రాలేదు వాడు, ఈ నెల ఏదో రప్పించాను వాడిని, వాడేదో రోగం అంటే రోగం తీసి అక్కడ కూర్చోబెట్టాను. నీకేం పెద్ద రోగం, వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండిపోయావు. అర్థమైందా లేదా మీకు? అర్థం కాలేదా? పిడి సుందరం రావడం అంటే మా చిన్న సంగతి కాదు. లక్షల వ్యవహారం ఇదంతా, లక్షల రూపాయలతో వ్యయం. ఏ రాజకీయ నాయకుడు ఎవడో, ఇదే పార్టీ మీటింగ్ కాదు ఇది. అందుకదండి ఏదో పార్టీ మీటింగ్ ఊరేగింపు కాదు, ఓట్ల కోసం ఊరేగింపులు కావు ఇవి. ఓట్ల కోసం ఎవడో తలకమాసిన రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడడానికి ఏర్పాటు చేసే వేదిక కాదు ఇది. మన తల తెగిపోయిన తర్వాత జరగబోయే భయంకరమైన పరిస్థితి గురించి వివరించే మహాజ్ఞాన సభలు ప్రపంచ పుస్తకాల్లో ఎక్కడా లేని మాటలు చెప్పే సభలు ఇవి. ఎవడు చెప్తాడండి? ఎవడైనా చచ్చిపోయిన తర్వాత మనం అంతా వెళ్ళి ఏమి జీవించాడోనండి, మరి ఇంకెలా జీవిస్తాడన్నది వీడికి తెలియదు. వీడు వెళ్ళిపోయాడు కదా, ఎలా జీవిస్తున్నాడో వీడికి తెలీదు. అబ్బా ఏమి జీవించాడండి ఆయన. నిజంగా జీవితం అంటే ఇందేనండి. ఏం జీవించాడు? ఏం జీవించాడు? నీలాగే జీవించాడు. కిల్లర వీరప్పని పెద్ద మీసాలు పెట్టుకొని 3 రాష్ట్రాల్లో గజగజలు ఆడించాడు. ఆడికంటే గొప్పడు నువ్వు. మరొకటి జీవించాడు. వాడెవడో దేశ ప్రభాకరన్ పిల్లయి ఏమంటే ఒక సింహాల దేశాన్ని గజగజలు ఆడించాడు. ప్రపంచ చరిత్రలో ఉగ్రవాదులలో వీడికి ఉన్నటువంటి టాలెంట్స్ ఎవడికి లేవు. వీడికి సైన్యాలు, ప్యారల్ గవర్నమెంట్. ప్రభాకరన్ పిల్లకి నాకంటే 4-5 ఏళ్ళు చిన్నవాడండి వాడు. వాడు శ్రీలంకను గజగజలాడించాడు. ప్రపంచ దేశాల్లో ఎన్నో రాజీ కుదర్చడానికి వచ్చినా గెట్అవుట్ అన్నాడు. వాడికి విమానాలు ఉన్నాయి అంటే ఎయిర్ ఫోర్స్ ఉంది, వాడికి నేవీ ఉంది, సముద్ర మార్గాన్ని యుద్ధం చేయడానికి వాడికి నేవీ ఉంది. ఏమంటే ఇంకేముంది? మిలిటరీ ఉంది వాడికి. హెలికాప్టర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి. మరి మారణకాండ జరిగించడానికి ఎలాంటి మారణాయుధాలు ఉన్న ప్రభాకరన్ పిల్లకి ఏ టెర్రరిస్ట్ దగ్గర అలా లేదండి. ఈవెన్ బిన్ లాడెన్ గారి దగ్గర కూడా అలాంటివి లేవండి. అంత బలాన్ని సంపాదించుకున్నవాడు ఏమైపోయాడు తెలుసా? బైబిల్లో ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట ఉందండి. 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూడాలి మీరు. ఇలా తలకమాసులు అందరూ చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తారట. ఏమంటే మనం అనుకుంటాం బా మహావీరుడు అనుకుంటాం. అలెగ్జాండర్ చచ్చిపోయాడు పాపం. ఆడి చిన్న జ్వరమో చచ్చిపోయాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచ పటం మీద ఎప్పుడు కూడా ప్రపంచాన్ని జయించాలన్న యవనంలో ఉన్న ఒక మహావీరుడు అని చెప్తుంది చరిత్ర. కానీ జ్ఞానం లేనోడు. అలాగే హిట్లరు ఏమంటే వాడు కూడా అంతే, ప్రపంచ పటం మీద రాత్రి పడుకుండేవాడట. కానీ వాడిగానే పాతాళానికి వచ్చేసాడు పాప. వాడిని ఎవరికి కాల్చలేదు, చంపలేదు, ఈడే చంపించుకున్నాడు. ఇలాంటి వాడి గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయం 9వ వచనం. అదండి ఈ మహా ఆకారం పాతాళ గుండంలోకి ఎంట్రీ ఇస్తుంటే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళము నీ విషయమై కలవరపడుతుంది. పెద్ద పెద్ద నేరస్తుడు చల్లపల్లి జైలుకి వెళ్ళగానే ముందు జైలాధికారి గజగజగా ఆడిపోతుంటాడు. వీడు ఎప్పుడు తప్పించుకుంటాడో తెలీదు. ఎవరొచ్చి తుపాకులు పెట్టి ఎవరొచ్చి బాంబులు పిలిచి ఈ జైలు వాళ్ళ పడగొట్టండి ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు. పెద్ద పెద్ద దొంగల్ని ఏదైనా జైలుకి పంపించాడు ముందు జైలాధికారికి చెమటలు పెట్టేస్తాయండి. అమాయకులు వెళ్ళారు అనుకోండి, ఆ లోన్ తీసుకెళ్ళి పడేయండి అంటాడు. అదే పెద్ద నేరస్తుడు వస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పెద్ద నేరస్తుడు వస్తే ఎలాగుంటుంది? జైలు అధికారికి ఎలా గజగజలాడతాడో కింద పాతాళమట. ఇలాంటి వాళ్ళు రాగానే ఏమంటుందట? కలవరపడుతుందట. ఇడు రాగానే చచ్చిపోయిన తర్వాత మిస్టరీ ఏంటి ఇది?
వినాలి మరి మీరు. అది నిన్ను చూసి ప్రేతాలను రేపుచున్నది. అది నిన్ను చూసి నీకంటే ముందు వచ్చిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు పాతాళంలో. ఏమండి, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళని రేపుతుందట ప్రేతల్ని. ప్రేతాత్మలై తిరిగి వస్తారా? ఏటి వస్తారు? అక్కడ రేపబడుతున్నారు వాళ్ళు. ప్రేతాత్మలు తిరిగి వచ్చేది ఏమి లేదు, వాళ్ళక్కడ రేపుకు గురవుతున్నారు. అక్కడ ఏమని చదువు ఏమని అది నిన్ను చూచి పాతాళం నిన్ను చూచి ప్రేతల లోపల ఉన్న సీనియర్ సిటిజన్ అందరినీ రేపుతుందట. ఏమని చదువునైనా నీ విషయమై కలవరపడుతుంది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుతుంది. ఎన్నో వచ్చినా 10వ వచనం. వారందరూ నిన్ను చూచి సీనియర్ సిటిజన్స్ అందరూ, ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ ఒక అలెగ్జాండర్ చూసి, ఒక హిట్లర్ని చూసి, ఒక బిన్ లాడెన్ చూసి, ఒక ప్రభాకర్ని పిల్లయ్యని చూసి వీరందరినీ రేపుతుంది. వాళ్ళందరూ నిన్ను చూసి అయిపోయావా నాయన, వచ్చేసావా నువ్వును, అమ్మయ్యా గాడ్ బ్లెస్ యూ అంటారు. నీవును మావలు అయిపోయావు. మేము ఎదవన్నారు, వెదవనం అయిపోయాం భూమి మీద. ఎవడ చెప్పినా మేము వెళ్ళలేదు. ఆ మచిలీపట్నం పీడి సుందర్రావు అనేవాడు వచ్చాడు, చనిపోయిన తర్వాత ఎలాగుంటుందా అని హిస్టరీ అని అడిగితే వాడు చెప్పాడు మొత్తం ఫ్యూచర్ అంతానా. మేము వెళ్ళకపోవడం మానేసాం. ఈలోగా సడన్ గా నేను మిస్ అయిపోయాను, వెదవ కారు ఎక్కేసింది మీద నుంచి. నీవును మావలే బలహీనుడు అయితివా. ఇన్ని దళాలు ఉన్నాయి, ఇన్ని మిలిటరీస్ ఉన్నాయి, ఇంత యుద్ధం చేసావు, మాలాగా అయిపోయావా? నీవు మాబోటి వాడవైతివా. ఎంత భయంకరంగా ఉందండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనము. అబ్బా, పెద్ద యూనిట్ ఏంటి అక్కడ. అది పాతాళములో మందగాత అంటే కనుచూపు మేలో ఉన్నాడన్నా మీరు రావని చెప్పంటారు. భక్తి ఎప్పుడండి మనకు వచ్చింది? మనకు అవకాశం ఉంటే దేవుడు, మనకు అవకాశం లేకపోతే నో మోర్ గాడ్. దేవుడు అంటే మనకు నమ్మకం లేదు. ఎందుకు వెళ్ళాడు దేవుడి దగ్గరికి? ఎందుకు శ్రమ పడాలి? మరి ఏం నిలబడ్డారు, ఏం పోరాటం చేశారు దేవుడి గురించి చెప్పండి మీరు. పనికి రాని రోగం వచ్చింది, రోగం నన్ను వెళ్ళనివ్వలేదు. మరి పోరాటం చేయాలి కదండి, రావడానికి రావాలి కదండి. పోరాటం చేసి ఏం పోరాటం చేశారు? ఒక సన్నివేశం, ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తానండి. బైబిల్లో యోధాపత్రిక తీయండి, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, ఒకటే అధ్యాయం. అది యోధాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి. అందులో 9వ వచనం చదవండి. ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది అక్కడ. యోధాపత్రిక 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరాన్ని గురించి, శవం గురించి కాదండోయ్, మోషే యొక్క శరీరమును గూర్చి తర్కిస్తుందట సైతాన్తో, అపవాదితో. అంటే మీ శరీరాన్ని దేవునికి ఉపయోగించుకోవాలని ప్రధాన దూత అయిన మిఖాయేలు అనుకుంటుంటే, మోషే శరీరాన్ని దయ్యం కోసం ఉపయోగించుకోవాలని దయ్యం అనుకుంటుందండి. అపవాది ఘట సర్పం అనుకుంటుందట. అంటే ఎలాగండి జరుగుతుంది అనుకుంటావా? మీటింగ్కి వెళ్దాం అనుకుంటావు. మీటింగ్కి వెళ్దామని ఎందుకు అనుకున్నావు? దేవుడు మరి మంచి ఆలోచన ఇచ్చాడు మీకు, ఎలాగైనా మనం మీటింగ్కి వెళ్ళాలని. ఈలోగా ఎవడో మెసేజ్ తీసుకొచ్చాడు, ఏమంటే పార్టీ ఉందట మిమ్మల్ని రమ్మంటున్నారని. ఆవిడ పార్టీకి వెళ్ళిపోతావు. అంటే ఇక్కడ ఎవరిని గెలిపించావు నువ్వు? మోషే రాజా అయిపోయాడండి. మీకు తెలుసు కదండి, ఈజిప్షి చక్రవర్తి. మరి ఈజిప్షియన్స్ అంటే ఈ ఒక చరిత్ర ఉందండి, ప్రపంచంలో ఒక చరిత్ర కలిగినటువంటి మహా దేశం అండి ఈజిప్ట్ దేశం ఇప్పటికీ. ఏమంటే మరి అలాంటి చరిత్ర ఉన్న దేశాన్ని పరిపాలించడానికి మోషే అంత ఆపర్చునిటీ అండి. కానీ మోషే దాన్ని కాదనుకున్నాడండి, వద్దనేసాడు. తల్లి అంటుంది, నాయన దయచేసి ఈ దేశంలో ఉండిపోరా, పాలస్తీనా దేశం వెళ్తావు, ఇశ్రాయేలీల్ని ఈజిప్టీల్ని నువ్వే పరిపాలించు రా, నా మాట విను, నా మాట కాదనుకంటే. అప్పుడు మోషే గారు ఏమన్నారో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి పాతాళం గొడవ ఇవన్నీ తెలుసు కనుక ఐగుప్తు ధనము కంటే ఆఫ్టర్ ఆల్ ప్రపంచ పటంలో ఒక చిన్న దేశం, అది అంతే, చిన్న స్మాల్ కంట్రీ. నా రూపం ఎలాంటిదో తెలుసా? ఈ భూమి పట్టజాలన్నది, ఈ విశ్వం పట్టజాలనంత రూపాన్ని కలిగిన దేవుని రూపాన్ని కలిగిన నేను భూమి మీదకి వచ్చి 6 అడుగులు ఈ ఆకారంలో దూరిపోయినంత మాత్రాన్న భూమి మీద ఉన్నవన్నీ కావాలని కోరుకోవడం నా అవివేకం అనుకున్నాడు. అదే దానికి అర్థమైపోయింది.
భవిష్యత్తు ఆలోచించాడండి మోషే. చదవండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, ఎంతకాలం బతుకుతావు? 60, 70, 80, 90 టప్, అంతే కదండి. ఇంకా పాకులాడతావు ఏదైనా, మాయమైపోతావు అంతే. ఎప్పటికైనా ఆగిపోవాలి, ఎప్పటికైనా నీ గుండె ఆగాలి, తప్పదు. మృత్యువు నీ వెనక ఉంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము ఆ ఈజిప్టు దేశంలోని అనుభవించే కంటే దేవుని ప్రజల ఇశ్రాయేలీలతో 40 సంవత్సరాల అరణ్య మార్గం గుండా నడిచి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, పాలు తేరులు ప్రవహించి ఆ దేశానికి నడిపించడానికి నాయకుడిగా నన్ను పుట్టించిన నా దేవుని కోరికను మన్నించకుండా భూమి మీద సింహాసనాలకు, అధికారాలకు, పదవుల కొరకు నేను ఆశపడతానా అమ్మా అన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు నన్ని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎలయనగా ప్రతిఫలముగా కలుగబోయే మహాలోకం, ఆ లోకంలో మహా ఆనందం, బహుమానాన్ని కోరుకున్నాడు అంటున్నాడు మోషే గారు. మరి యేసుప్రభుని రాజుగా చేసేయడానికి వచ్చేసారని అందరూ వచ్చారా? రాజుగా చేయడానికి వచ్చేస్తున్నారు మొత్తం. ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మనల్ని చీఫ్ మినిస్టర్గా చేసేయాలని వస్తున్నారో తెలిస్తే మనమే ఎదురు కూడా పరిగెత్తుకు వెళ్ళిపోతాం. ఏమండి, ఈ ఆంధ్ర రాష్ట్రం నన్ను సీఎంగా చేయాలనుకుని రాజశేఖర రెడ్డి తిరగని రోడ్లు లేదండి, తిరిగేశాడు. రోడ్ల మీద తిరిగేశాడు నన్ను సీఎం చేయండి అని. యేసు ప్రభువును కూడా రాజును చెయ్యాలని ఆనాటి ప్రజలు అనుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. యేసు చెప్పిన మాట, యేసు చేసిన మాట, యేసు నడిచిన బాట ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా యేసుప్రభువును పట్టుకోబోచున్నారనే వార్త యేసు ఎరిగి మరలా ఎవ్వరితో చెప్పకుండా వలివ కొండకి వెళ్ళిపోయాడు తండ్రితో మాట్లాడడానికి. తండ్రి చూసావా, వీళ్ళ కాపాడమని నన్ను పంపిస్తే నన్ను రాజుని చేసేస్తారట. ఎందుకు రాజుని చేయాలనుకున్నారు యేసుప్రభుని? ఏం అమాయకులు కాదు. హాంపట్ అని ప్రార్థన చేస్తే మీ అందరి దగ్గర ముందు ప్లేట్లో భోజనాలు వచ్చేస్తాయి. అంతే కదా. 5 రొట్లు 2 చేపలతో మరి ఇన్ని వేల మందికి ఆహారం పెట్టిన చెయ్యే కదండి అది. ఈయన కాని రాజు అయితే మనం ఎవరు పొలాలు దున్నని అవసరం లేదు, పండించుకోని అవసరం లేదు, ధాన్యాన్ని పొట్ట చేర్చుకోని అవసరం లేదు, గొడవలో పెట్టుకోని అవసరం లేదు. ఆకలి అనగానే టప 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 గిన్నెలు వచ్చేస్తాయి. మాంసము అనగా టక 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 మాంసం వచ్చేస్తుంది. అలా తోడు రాజు అయితే ఇంకా రోగాలు అంటే చచ్చిపోయాడు మహాప్రభు అనగానే లేచిపోవని ప్రార్థన చేస్తే సరే లెగిసిపోతాడు. జబ్బులకు డబ్బులు అవసరం లేదు, చచ్చిపోయినా బతికించడానికి మనం ఎవరికి ఏమేమి అవసరం లేదు, మనం ఇంకెప్పుడు చచ్చిపోము, కావలసినంత భోజనం పెడతారు. ఇలాంటోడు రాజు అయితే మనం ఎలా ఉంటాం అనుకొని మొత్తాన్ని రాజుని చేయడానికి వీళ్ళు పరిగెట్టుకొని వస్తుంటే ఈయన వీళ్ళకి కనబడకుండా వరివ కొండకి వెళ్ళిపోయాడు ఒంటరిగా. ఎందుకంటే అపోస్తులు ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళతో ఎవరైనా ఆపేస్తారు, వాళ్ళు కూడా ఎందుకని మంచిదని. ప్రభు ఇలాంటి ఆపర్చునిటీ మనకు రాదు, వచ్చిందని పోగొట్టుకోవద్దు అంటాడు. అలాగ అన్నవాళ్ళు మొదటి పేతురు గారే అంటారు. అందుకే ఎవరికి చెప్పకుండా వలివ కొండకి వెళ్ళిపోయాడు. అంటే దేవుణ్ణి గెలిపించాడా, దెయ్యాన్ని గెలిపించాడా? సిలువెక్కటానికి, కష్టాలు అనుభవించటానికి, దేవుణ్ణి గెలిపించటానికి సిలువనెక్కాడు మహనీయుడు. దేవుని మాట కొరకు కారణ జన్ముడిగా పుట్టిన మోషే ఇశ్రాయేలు ప్రజలను బానిసరకు నుండి 430 ఏళ్ల ఈజిప్టు బానిసరకు నుండి విడిపించటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఈజిప్టు సింహాసనాన్ని వదులుకున్నాడు మోషే లాంటి మహానాయకుడు. చూద్దాం, లైట్స్ ఆపండి. And a time of slavery. As the great Pharaoh ruled his kingdom, so did his slaves, the Hebrews, build it. There were so many of these slaves that fear gripped Pharaoh's heart. These Hebrews, these children of Israel, I don't like them at all.
మోషే శవమా శరీరము అపవాది కోరుకుంటుంది నీ శవమా శరీరము అపవాదికే శవమే అవసరమే లేదు ఆ దేవునికే శవమే అవసరమే లేదు బ్రతికుండగా కావాలి నీవు ఆ దేవునికే బ్రతికుండగా కావాలి అపవాదికే ఎటువైపు వెళతావు నీవు కోరుకో ఆ దేవుని గెలిపిస్తావు నిర్ణయించుకో తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో మరణించక ముందే దేవుని గెలిపించుకో దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరము Some of them guards! Go out and find every Hebrew baby boy! I decree that they work our army. పసికందుగున్న మోషేను చంపాలని చూసి ఆ దేవుడే ఫరో కోటలో పెంచాలని పంపిను పసికందుగున్న మోషేను చంపాలని చూసిను ఆ దేవుడే ఫరో కోటలో పెంచాలని పంపిను ఐగుప్తు సింహాసనం వద్దని తన ప్రజలతో శ్రమలున్నావే మోషే ఆనాడు ఆ దేవుని గెలిపించగా నన్ను కోరితే ఈనాడు ఆ దేవుని తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో మరణించక ముందే దేవుని గెలిపించుకో దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరము Take the child and his mother and escape to Egypt. Stay there until I tell you, for Herod is going to search for the child to kill him. Get up, take the child and his mother, and go to the land of Israel. For those who are trying to take the child's life are dead. పసికందుగున్న యేసును చంపాలని చూసెను ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను పసికందుగున్న యేసును చంపాలని చూసెను ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను లోకాధికారాలనే చూపినా రారాజుగా చెయ్యాలని వచ్చినా అర్పించాడు తన ప్రాణం మన కొరకు బలి పశువు గెలిపించగా నిన్ను కోరితే ఈనాడు ఆ దేవుని తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో మరణించక ముందే దేవుని గెలిపించుకో
శేషవమా శరీరము. లైట్స్ వెలిగించు నాయన. వీళ్ళ చరిత్రలన్నీ మనం చూస్తుంటే మనకు ఒకటే అర్థమవుతుందర్రా, భూమి మీద ఏమీ లేదని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు మనలను మాత్రమే భూమి మీదకి పంపాడని, అలా వచ్చిన మనం యేసుక్రీస్తు ద్వారా పవిత్రులుగా మారాలని, అలా మారిన మనం కన్నా తండ్రి గొప్పతనాన్ని ప్రపంచంలో చాటాలని, అది రోగమైనా బాధ అయినా కడకు మృత్యువైనా భయపడకుండా దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చిన వాడే నీ మహత్తరమైన రూపాన్ని పరలోకంలో ప్రవేశింపచేస్తాడని, ఆయన నివాస స్థలముగా మనకు కలకాలం ఉంటాడని బైబిల్ యొక్క పరమార్థం. తిరిగి భూమి మీదకి రావాలని కానీ, భూమి మీద మనం బ్రతకాలని కానీ, భూమి మీద అశాశ్వతమైన ఈ సుఖాలను అనుభవించాలని కానీ అనుకోవటం మన వివేకం, మన బుద్ధిహీనత. ఇప్పటికైనా క్రైస్తవులారా మీ మనోనేత్రాలను వెలిగించండి. భూమి మీద ఉండటానికి మనం రాలేదు, భూమి మీదకి వచ్చింది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. అలా నెరవేర్చటంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో జరగకూడని ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి మన బ్రతుకులో. ఎందుకంటే అపవాదనేవాడు ఒకడు మన వెంట ఉన్నాడని, మళ్ళీ తండ్రి కొరకు మళ్ళీ బ్రతకనివ్వడని, ఎలాగైనా తన వెంట భయంకరమైన నిత్యాజ్ఞల దండనకు తీసుకుపోవాలని వాడు ప్రయత్న పడుచున్నాడన్న నిజాన్ని మీరు తెలుసుకోవాలి. కనుక ఇక ప్రేతాత్మలుగా ఎవరండి భూమి మీదకి రాగలరు? రాలేరు కదా. ముగింపు మాటలు రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోదురు కానీ. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ప్రియమైన పిల్లలకు మీ మంచి మాటలు వివరించాను తండ్రి. పాఠ్య పుస్తకాలలో ఏ మనిషి వ్రాయనివి మీరు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథములోని ఎన్నో సత్యాలు మేము వినినప్పుడు, చూసినప్పుడు మా మనస్సులో ఏదో కలవరం ఆరంభమైంది తండ్రి. ఆ ఆరంభానికే మా బ్రతుకును మేము మార్చుకొని నిత్య జీవాన్ని సంపాదించుకోవటం కోసం మీ దగ్గరకు చేరాలని ఆరాటపడుతున్నాం తండ్రి. ఈ మైదానంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించాలి. గ్రహించే మనస్సు వారికి ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైడు నడిపించునుగాక.